జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. నమస్కారం. ఈరోజు మనం మన దేశం అంటే భారతదేశం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మన దేశాన్ని ప్రపంచ పటంలో అంత ప్రత్యేకంగా నిలబెట్టేవి ఏంటి? ఎత్తైన పర్వతాలు, పొడవైన నదులు, ఇలాంటి ఎన్నో విశిష్టతల గురించి రండి కలిసి తెలుసుకుందాం. అద్భుతాల గడ్డ అని మన దేశం గురించి చాలాసార్లు వినే ఉంటాం కదా. అయితే నిజంగా దాని అర్థమేంటి? జస్ట్ ఒక మాట వరసేనా, లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా? ఈరోజు మన ఈ ప్రయాణం పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం మనకొక కొత్త కోణంలో ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మరి మొదలు పెడదామా? మన ప్రయాణాన్ని ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే శిఖరాలతో మొదలు పెడదాం. ప్రకృతి సృష్టించినవి, అలాగే వాటికి పోటీగా అన్నట్టు మానవులు నిర్మించినవి రెండూ మనల్ని ఎంతలా ఆశ్చర్యపరుస్తాయో చూడబోతున్నాం. ఇక ఆకాశం నుండి నేల మీదికి వద్దాం. ఈ దేశానికి జీవనాధారంగా నిలిచే పొడవైన నదులు, దేశాన్ని ఒక మూల నుంచి ఇంకో మూలకు కలిపే రహదారులు, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవి ఎంత దూరం విస్తరించి ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత భారతదేశపు భారీతనాన్ని చూద్దాం. విశాలమైన ఎడారులు, అతిపెద్ద రాష్ట్రాలు, ఇంకా అద్భుతమైన శిల్పకళతో కట్టిపడేసే దేవాలయాలు, ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. సరే, ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం పూర్తిగా ప్రకృతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మన దేశపు సహజ సౌందర్యం వేల సంవత్సరాలుగా ఈ భూమిని ఎలా తీర్చిదిద్దాయో వాటి పేరిట ఉన్న రికార్డులేంటో చూద్దాం. మన దేశపు సహజ అద్భుతాల గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది హిమాలయాలలోని కాంచనగంగ పర్వతం గురించే. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మన దేశంలోనే కాదు, ఏకంగా ప్రపంచంలోనే 3వ అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు ఎంతో తెలుసా? ఏకంగా 8586 మీటర్లు. అంటే దాదాపు 9 కిలోమీటర్లు నిట్ట నిలువుగా పైకి. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశాన్ని తాకుతోందా అన్నట్టుంటుంది కదా. ఈ ఒక్క నంబర్ చాలు దాని ముందు మనం ఎంత చిన్నవాళ్లమో చెప్పడానికి. సరే, పర్వతాల నుండి ఇప్పుడు రాష్ట్రాల వైపు వద్దాం. మన దేశంలోని రాష్ట్రాల సైజులో ఎంత తేడా ఉందో చూస్తే నిజంగా షాకవుతాం. ఒకదానితో ఒకటి పోలిస్తే అస్సలు నమ్మలేం. ఇక్కడ కనిపిస్తుంది రాజస్థాన్, మన దేశంలోనే ఏరియా పరంగా అతిపెద్ద రాష్ట్రం. దీని విస్తీర్ణం 3,42,000 చదరపు కిలోమీటర్ల పైమాటే. సింపుల్గా చెప్పాలంటే ఇది జర్మనీ దేశం కన్నా పెద్దదన్నమాట. అవును, విన్నది కరెక్టే, ఒక దేశం కన్నా పెద్దది మన రాష్ట్రం. దానికి కంప్లీట్ ఆపోజిట్ ఇది గోవా, భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం. దీని ఏరియా జస్ట్ 3,702 చదరపు కిలోమీటర్లు. అంటే రాజస్థాన్లో దాదాపు 90 గోవాలు పట్టేస్తాయన్నమాట. చూసారా తేడా? ఈ రెండు నంబర్ల మధ్య ఉన్న గ్యాపే మన దేశంలోని వైవిధ్యానికి ఒక చిన్న ఉదాహరణ. ఇంకా ఉన్నాయి. మన దేశంలో సహజ అద్భుతాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్స్, ఆ పక్కనే విశాలమైన థార్ ఎడారి, మేఘాలయాలో ఆకాశం నుంచి పడుతున్నాయా అన్నట్టుండే జలపాతాలు, ఇక కోట్లాది మందికి జీవనాధారమైన గంగానది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వైవిధ్యం నిజంగా అద్భుతం గదూ. ఇంత గొప్ప, కొన్నిసార్లు సవాలు విసిరేంత ప్రకృతి ఉన్న ఈ నేలమీద మనిషి ఊరికే ఉన్నాడా? తన తెలివితో, తన ఇంజనీరింగ్తో ఎలాంటి అద్భుతాలు సృష్టించాడు? ప్రకృతికి మనిషి ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం హ్యూమన్ మేడ్ వండర్స్ అంటే మానవ నిర్మిత అద్భుతాల ప్రపంచంలోకి వెళ్దాం. కొన్నిసార్లు ప్రకృతికి పోటీగా, కొన్నిసార్లు దాంతో కలిసేలా మనిషి తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో కట్టిన భారీ కట్టడాల గురించి తెలుసుకుందాం. చూస్తున్నారుగా, ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మన దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గౌరవార్థం నిర్మించారు ఈ విగ్రహం. ఈరోజు మన ఆధునిక భారతదేశపు ఇంజనీరింగ్ సత్తాకు, మన జాతీయ ఐక్యతకు ఒక పెద్ద సింబల్ అన్నమాట. దీని ఎత్తు ఏకంగా 182 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహమిది. ఒక చిన్న పోలిక చెప్తాను. న్యూయార్క్లో ఉన్న ఫేమస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా, దానికన్నా ఇది దాదాపు రెట్టింపెత్తు. ఈ ఒక్క నంబరు చాలు దీని వెనుకున్న తాస్యమేంటో చెప్పడానికి.
ఇక డ్యామ్స్ విషయంలో కూడా మన దేశం రికార్డులు సృష్టించింది. ఒకవైపు చూస్తే ఉత్తరాఖండ్లోని తెహ్రీ డ్యాం దేశంలోనే హయ్యెస్ట్ అంటే అత్యంత ఎత్తైనది. మరోవైపు ఒడిషాలోని హిరాకుడ్ డ్యాం ప్రపంచంలోనే పొడవైన మట్టి డ్యాం. చూడండి, ఒకటి ఎత్తుతో నీటి ప్రెషర్ని ఆపితే ఇంకొకటి పొడవుతో నదీ ప్రవాహాన్నే కంట్రోల్ చేస్తోంది. రెండు వేరువేరు ప్రాబ్లమ్స్, రెండు అద్భుతమైన ఇంజనీరింగ్ సొల్యూషన్స్. ఇంత పెద్ద దేశాన్ని కలపడమంటే మాటలు కాదు కదా. దానికి మనిషి తన తెలివిని ఎలా ఉపయోగించాడో చూడండి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది మీద కట్టిన ధోలా సాదియా బ్రిడ్జ్, ఎడారికి నీళ్లను తీసుకెళ్లే ఇందిరాగాంధీ కెనాల్, ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి కలిపే నేషనల్ హైవే 44. ఇవన్నీ మన దేశ ప్రగతికి, ఇంజనీరింగ్ సత్తాకు నిలువుటద్దాలు. సరే, ప్రకృతి అద్భుతాలు చూశాం, మనిషి కట్టిన అద్భుతాలు చూశాం. ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్దాం. అంటే మన దేశపు సంస్కృతి, చరిత్రలో ఉన్న అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన దేశపు ఆత్మలాంటివి, ఇక్కడి ప్రజల నమ్మకాలకు ప్రతిరూపాలు. ఏ దేశమైనా సరే తమ దేశానికి గర్వకారణంగా నిలిచిన వాళ్లని గౌరవించుకుంటుంది. మన దేశంలో ఒక సాధారణ పౌరుడికిచ్చే అత్యున్నత గౌరవం భారతరత్న. కళ, సాహిత్యం, సైన్స్ ఇలా ఏ రంగంలోనైనా దేశానికి పేరు తెచ్చిన వాళ్లకి దీన్నిస్తారు. అదేవిధంగా దేశాన్ని కాపాడటానికి యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులకు ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్ర. మన దేశం ఎన్నో మతాలకు, నమ్మకాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఒకవైపు దేశంలోనే అతిపెద్ద మసీదు అయిన జామా మస్జిదుంది. మరోవైపు ఒకే ఒక్క బండరాయిని తోల్చికట్టిన అతిపెద్ద గుహాలయం కైలాస టెంపుల్ ఉంది. అలాగే దేశంలోనే అత్యంత పురాతనమైన చర్చ్ కూడా ఇక్కడే ఉంది. ఇవన్నీ వేర్వేరు మతాలకు చెందినవే అయినా మన దేశపు గొప్ప చరిత్రకు, మత సామరస్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇప్పుడు నగరాల విషయానికొద్దాం. మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరం ముంబై. సుమారుగా 2 కోట్ల మందికి పైగా జనం. అంటే కొన్ని చిన్న చిన్న దేశాల జనాభా కన్నా ఎక్కువ. ఈ నగరాన్ని మన దేశపు ఆర్థిక రాజధాని అని, కలల నగరం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఎంతోమంది కలలకు కేంద్రం కాబట్టి. ఓకే, ఇప్పటిదాకా మనం ఎత్తైన పర్వతాలు, పొడవైన నదులు, భారీ కట్టడాలు, జనసంద్రమైన నగరాలు ఇలా చాలా చూశాం. ఇవన్నీ విడివిడిగా చూస్తే రికార్డులే. కానీ ఇవన్నీ కలిపి చూస్తే మన దేశం గురించి ఒక పెద్ద కథ చెప్తున్నాయి. ఏంటా కథ? దాని గురించే ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆకాశాన్ని తాకే కాంచనగంగ, దానికి దీటుగా మనిషి కట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఒకవైపు ఎడారి రాష్ట్రం రాజస్థాన్, మరోవైపు జీవనది గంగ. అంటే ప్రకృతి, మానవుడు ఇద్దరూ ఈ నెలమీద తమదైన ఒక చెరగని ముద్ర వేశారు. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఇవన్నీ కేవలం నంబర్స్, రికార్డులు మాత్రమేనా? లేకపోతే ఈ దేశపు ప్రజల ఆశయాల గురించి, ఇక్కడి వైవిధ్యం గురించి, వాళ్ల స్ఫూర్తి గురించి ఇవన్నీ కలిసి ఒక లోతైన కథ చెప్తున్నాయా? ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి. నమస్కారం.